ఎక్కువ అని ఆరోపణలు గుప్పించారు. ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక మనం చూస్తే కొనసాగుతున్న చలి తీవ్రత, తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు, సింగిల్ డిజిట్లో ఉష్ణోగ్రతలు. తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతుంది. పలు జిల్లాల్లో శీతల గాలులు వీస్తుండగా మరికొన్ని చోట్ల మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. కొన్ని చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో మరి ఈ రకంగా చలి పులి పంజా విసురుతుంది. మరి బయటికి వచ్చేవాళ్ళు కొన్ని అనేక జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. పొద్దున పూట ఆఫీసులకి వెళ్ళటం అందరికీ తప్పనిసరి. ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు కూడా మరి జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా అందులో తెలంగాణలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, చల్లగాలి ఎక్కువగా ఉంది. అదే పల్లెటూరుల వాతావరణం దగ్గరికి వెళ్ళి ఎక్కువ చెట్లు ఉన్నాయి, ఆ వాతావరణం దగ్గరికి వెళ్తే ఈ పొగమంచు కూడా చాలా దట్టంగా అలుముకొని ఉన్న పరిస్థితి. మరి వెహికల్స్లో వెళ్ళేవాళ్ళు కానీ మరి కంపల్సరీ ఆ లైటింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, మీ వెహికల్ లైట్లు ఎలా ఉన్నాయి, ఎందుకంటే ఎదురుగుండా వచ్చేవాళ్ళకి డిమ్మర్ కొట్టేటప్పుడు మరి ఆ లైట్లు కనబడకపోతే అత్యధిక పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ చలి పొగమంచుని మరి బారి నుండి కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోవాలి. అదేవిధంగా చల్లగాలులకు బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ చెవులకి ముక్కులకి గాలి తగలకుండా ఉండేటట్టు, చల్లగాలి తగలకుండా కొన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలి. కంపల్సరీ మీరు వెహికల్ మీద బైక్ మీద వెళ్ళేవాళ్ళైతే హెల్మెట్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఆ హెల్మెట్లో కూడా మీరు కంపల్సరీ మాస్క్ ఉండేటట్టు, చెవుల్లోకి గాలి వెళ్లకుండా ఉండేటట్టు చూసుకోవాలి. మరి జలుబులు దగ్గులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. చల్లగాలికి గొంతులు పట్టే అవకాశం, కొంతమందికి థ్రోట్ ఇన్ఫెక్షన్, కొంతమందికి లంగ్స్లోకి రకరకాల ఫ్లమ్ యాడ్ అయిపోయి చాలా తీవ్ర ఇబ్బందులు ఈ చల్లగాలి వలన పడే అవకాశం ఉంది. ఇల్లు నీట్గా ఉంచుకోవాలి, దోమలు ఎక్కువ రాకుండా ఉండేట్టు చూసుకోవాలి. చల్లగాలికి చర్మం అంతా కూడా పొడిబారిపోయే అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ కూడా కొన్ని వ్యాజిలిన్స్ లాంటి క్రీమ్స్ అయితే రాసుకుని కంపల్సరీ రక్షణాత్మకంగా ఉండాలి. ఈ చల్లగాలి యొక్క తీవ్రత చాలా బాగా ఉండేటట్టు ఉంది. ఎల్లో అలర్ట్ కూడా ఆల్రెడీ జారీ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ చల్లగాలులు శీతల గాలుల నుంచి కాపాడుకోవాలంటే అందరూ కూడా బాధ్యతగా తమ బాధ్యతలను నిర్వర్తించుకోవాలి. మరి చల్లగాలి నుంచి, శీతల గాలి నుంచి, పొగమంచు నుంచి, చలి నుంచి కూడా మరి తమను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక నిరుద్యోగుల కల సాకారం, టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఫలితాలు వెల్లడి. 1370 మంది అభ్యర్థులతో కూడిన జాబితా విడుదల చేశారని, తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం చేస్తూ టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఫలితాలు ప్రకటించింది. మొత్తంగా 1370 మంది అభ్యర్థులతో కూడిన ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ను కమిషన్ గురువారం సాయంత్రం విడుదల చేసిందని కూడా ఇక ప్రచురించారు. బీజేపీ ఒక్క సెగ్మెంట్లోనే మళ్ళీ మొదటికి వచ్చిన పార్టీ, ముదోల్ తప్ప అన్ని చోట్ల వెనకే. 4 బీజేపీ స్థానంలో కాంగ్రెస్ ఆధిక్యం, ఒక్క స్థానంలో బీఆర్ఎస్. బీజేపీ మళ్ళీ మొదటికి వచ్చింది. 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క స్థానం సాధించింది. 2023 ఎన్నికల్లో 8 స్థానాలు సాధించింది బీజేపీ. మరి 2 ఏళ్లు తిరిగేసరికి మళ్ళీ 1వ నెంబర్కి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గురువారం గణాంకాలతో సహా వివరించారు. పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ముదోల్ నియోజకవర్గంలో మినహా ఎక్కడా బీజేపీ ఆధిక్యం సాధించలేకపోయిందని, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, ఆర్మూర్ స్థానాల్లో కాంగ్రెస్, సిర్పూర్లో బీఆర్ఎస్ ఆధిక్యం సాధించాయని